హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్క్ కేక్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి ఎగ్స్, వెనిలా ఎసెన్స్ ఏమీ అవసరం లేదండి. దీనికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని దానిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఏ కప్తో అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నామో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే కప్తో మెజర్ చేసుకుంటాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు ప్లస్ 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మెల్ట్ అయిపోవాలి, కంప్లీట్గా షుగర్ కరిగిపోవాలి ఈ వాటర్లో. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్తోనే టేస్ట్ అంతా వస్తుందండి కేక్కి, సూపర్ టేస్టీగా వస్తుంది. ఇదంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో జల్లించుకునే విధంగా ఒకటి తీసుకొని గరిటె లాంటిది, దానిలో 1.5 కప్పు మైదా వేసుకుంటున్నాను. 1.5 కప్ అండి. దీనిలో ఇప్పుడు 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా చిటికెడు ఉప్పు. దీన్ని మొత్తం జల్లించేసుకోవాలి. ఇలా కేక్కి ఎప్పుడైనా పిండి ఇలా జల్లించుకొని వేసుకుంటేనే సాఫ్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో గరిటెని కానీ విస్కర్ని కానీ తిప్పుతూ మనం మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి దీన్ని. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో గరిటెని ఇలా తిప్పాలి. ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది, ఎక్కడ నాకు లంప్స్ లేవు. ఇప్పుడు దీనిలో 50 గ్రామ్స్ బటర్ని మెల్ట్ చేసి వేసుకుంటున్నానండి. కరిగించింది చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి, వేడిది వేసుకోకూడదు. ఇలా మొత్తం బటర్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేను కేక్ గిన్నె యూజ్ చేసుకుంటున్నానండి. దానికి బాటమ్ ఇలాంటి ప్లేట్ ఒకటి ఇచ్చారు, దానిలో సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. తర్వాత కేక్ గిన్నెకి 1 స్పూను బటర్ కానీ నెయ్యి కానీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ మైదా వేసుకొని మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిలో నేను రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. తరువాత మౌల్డ్ని ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయడం కానీ టూత్పిక్ తీసుకొని ఒకే డైరెక్షన్లో పైన కలపడం కానీ చేస్తే దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి కేక్ మంచిగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇందులో 1 స్పూన్ మైదా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నేను బాదం, కాజు తీసుకున్నానండి. మీరు ట్రూటీ ఫ్రూటీ, పిస్తా ఏదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ మైదా వేసుకొని ఇలా వేసుకోవడం వలన మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కేక్ పైనే కుక్ అవుతాయి, లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి. చూడండి, మొత్తం ఇలా వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసుకున్న తర్వాత 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఇలా కేక్ గిన్నె లేదంటే ఒక మందపాటి గిన్నెలో ఇలా సాల్ట్ పోసుకొని దానిలో ఇలా స్టాండ్ పెట్టుకొని దీనిపైన కూడా మౌల్డ్ పెట్టుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. నేను 35 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకున్నానండి. చూడండి, కేక్ మంచిగా మనకి కుక్ అయిపోయింది. టూత్పిక్ పెట్టినప్పుడు ఎటువంటి బ్యాటర్ అంటుకోకుండా దానికి వస్తే మంచిగా కుక్ అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లార్చుకున్న తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలండి. చూడండి, మిల్క్ కేక్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది, ప్లఫీగా వస్తుందండి కేక్. చూడండి ఎంత ప్లఫీగా ఉందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.